ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తర్వాత కానీ ఒక అద్భుతమైన ఆలోచనతో 27వ కేబినెట్ మీటింగు గిరిజనులు ఆదివాసులు ఆరాధ దైవమైన సమ్మక్క సారలమ్మ నివాసమున్న పుణ్యక్షేత్రంగా భావించే ప్రదేశమైన మేడారంలో అంటే ఎప్పుడూ చరిత్రలో లేని విధంగా కేబినెట్ సమావేశాన్ని స్థానిక శాసనసభ్యురాలు సహచర మంత్రివర్యురాలు సీతక్క గారి చొరవతో గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రులమంతా ఏక అభిప్రాయంతో అద్భుతంగా సుదీర్ఘంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ సమావేశం జరిగింది. దీంట్లో అనేక అంశాలు చర్చించుకోవటం జరిగింది. సుమారు ప్రభుత్వానికి సంబంధించిన 14 ప్రాంతాలలో అది కేంద్ర ప్రభుత్వ సంస్థలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలు కావచ్చు, ఈ వ్యవస్థలకి ప్రభుత్వ భూములు అలొకేషన్ చేయటం జరిగింది. రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. వీటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన అది నల్గొండలో కట్టే వారి కార్పొరేట్ ఆఫీస్ కావచ్చు, మహబూబాబాద్లో కట్టే మహబూబ్ నగర్లో కట్టే మరొక కార్పొరేట్ ఆఫీస్ కావచ్చు, వాటికి సంబంధించి ఇచ్చిన స్థలాలు మార్కెట్ వాల్యూ ప్రకారం ఒక దగ్గర ఒక 20 కుంటలు, ఒక దగ్గర ఒక 17 కుంటలు రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఇవి కాకుండా ఏవైతే మున్సిపాలిటీలు కార్పొరేషన్లో టైం పూర్తయిందో ఈ మున్సిపాలిటీలు కార్పొరేషన్లు టైం పూర్తయిన 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు 2996 వార్డులు డివిజన్లు వీటిలో టైం పూర్తయింది కాబట్టి వీలైనంత తొందరలో ఎలక్షన్లు జరపాలని ఆల్రెడీ డెడికేషన్ కమిషన్ నివేదిక ఇవ్వటం జరిగింది. దాని ప్రకారం 2 రోజుల క్రితం రిజర్వేషన్లు కూడా ఫైనలైజేషన్ చేయటం జరిగింది. రాష్ట్ర కేబినెట్ వీటన్నిటి ఆధారంగా 15వ తారీఖు ఫిబ్రవరి 15వ తారీఖు శివరాత్రి ఉంది, 16వ తారీఖు నాడు రంజాన్ ఉంది. వీలైనంత మళ్ళీ ఆ తర్వాత పిల్లలకి ఎగ్జామ్స్ ఇతరత్రా ఉంటాయి కాబట్టి వీలైనంత తొందరలో ఎలక్షన్లు జరపాలని ఈరోజు ఏకగ్రీవంగా రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. దీంతో పాటు ఏదైతే గోదావరి పుష్కరాలు 2027 జూలై 27 నుంచి ఆగస్టు 3వ తారీఖు వరకు గోదావరి పుష్కరాలు రానున్నాయి. అంటే వచ్చే సంవత్సరం జూలై 27వ తారీఖు ఈ గోదావరి పుష్కరాలని ఇప్పటి నుంచే ఒక మంచి ప్లాన్తో అద్భుతంగా ఈ గోదావరి పుష్కరాలు కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో పాటు ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న బాసర నుంచి భద్రాచలం వరకు ఏవైతే పురాతనమైన ప్రసిద్ధ టెంపుల్స్ ఉన్నాయో ఈ టెంపుల్స్ అన్నీ ఒక టెంపుల్ సర్క్యూట్గా ఏర్పాటు చేసి దీంట్లో ఎకో పార్కులు కానీ అనేక చాలా ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. దీంట్లో నదీ పరివాహక ప్రాంతం ఉంటుంది. ఎకో టూరిజంతో పాటు పురాతన ఆలయాలని అభివృద్ధి చేయడంతో పాటు ప్రతి ఆలయానికి మెరుగైన డెవలప్మెంట్ చేయడంతో పాటు
టూరిజంగా కూడా ఈ బాసర టు భద్రాచలం ఏదైతే సర్క్యూట్ టెంపుల్ సర్క్యూట్ చేయాలనుకుంటున్నామో దానికి ఒక కన్సల్టెన్సీని కూడా ఫైనల్ చేశాం. ఈ జనవరి ఎండ్ ఆర్ ఫిబ్రవరి 15th లోపు కన్సల్టెన్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి మార్చి 31 నాటికి ఒక ప్రణాళికాబద్ధంగా ఏదైతే ఇప్పుడు మేడారంలో అభివృద్ధి శాశ్వత అభివృద్ధి చేశామో అదే తరహాలో ఈ బాసర టు భద్రాచలం టెంపుల్ సర్క్యూటు, ఈ మధ్యలో ఉండే టూరిజం డెవలప్మెంటు, ఎకో పార్కులు అన్ని వసతులని ఏర్పాటు చేసే దాంట్లో భాగంగా మార్చి 31 లోపు దీన్ని డిసైడ్ చేయాలని, దీనికి కేబినెట్ సబ్ కమిటీని కూడా అతి కొద్ది రోజుల్లో ఫైనల్ చేయాలని ఈరోజు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. దీంతో పాటు హైదరాబాద్ మెట్రో ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది. గ్రామీణ ప్రాంతంలో మెరుగైన రోడ్ల కోసం ఎలా అయితే ప్రణాళిక, అది R&B కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, ఎలా అయితే ఒక ప్రణాళిక చేతి చిత్తశుద్ధితో ఇరువురు మంత్రులు సమక్షంలో ఒక ప్రణాళిక తయారు చేశామో అదే పద్ధతిలో పట్టణవాసులైన హైదరాబాద్ మెట్రో సంబంధించిన విషయంలో కూడా ఫేజ్ 1కు సంబంధించిన అంశాన్ని L&T దగ్గర నుంచి టేక్ ఓవర్ చేసే విషయంలో చాలా క్షుణ్ణంగా డిస్కస్ చేశాము. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసము నెక్స్ట్ కేబినెట్కి మళ్ళీ ఆ ఫైల్ సర్క్యులేట్ చేయాలని అధికారుల్ని ఈ కేబినెట్లో ఆదేశించడం జరిగింది. దీంతో పాటు ఫేజ్ 2A, ఫేజ్ 2B, ఈ ఫేజ్ 2A, ఫేజ్ 2Bకి సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చాలా టైం టేకింగ్ కాబట్టి ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చేసే అంశాన్ని ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దీనికి సుమారు 2,787 కోట్ల రూపాయలు 2,787 కోట్ల రూపాయలు ఈ ఫేజ్ 2A, ఫేజ్ 2B హైదరాబాద్లో ఏ మెట్రో రైలునైతే ఎక్స్టెన్షన్ చేయాలని అనుకుంటున్నామో కేంద్ర ప్రభుత్వం ఏదైతే కొర్రీలు పెట్టిందో ఆ కొర్రీలన్నిటినీ పరిష్కరిస్తూనే ఈ ఎక్స్టెన్షన్కి సంబంధించిన లైన్ ఎక్స్టెన్షన్కి కావలసిన భూసేకరణని యుద్ధ ప్రాతిపదిక మీద చేపట్టడం కోసం రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలుపుతూ ఆర్థిక పరంగా 2,787 కోట్ల రూపాయలకు ఆమోదం తెలపడం జరిగింది. అదే రకంగా పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తారు, నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సంబంధించిన ఒక అంశాన్ని కూడా అప్రూవ్ చేశాం. దానికి సంబంధించి పెద్దలు సహచార మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తారు. అదే రకంగా హైదరాబాద్లోని ట్రిపుల్ సి నుంచి శిల్పా లేఅవుట్ రోడ్డు వరకు, హైదరాబాద్లోని ICCC నుంచి శిల్పా లేఅవుట్ వరకు సుమారు 9 కిలోమీటర్ల రోడ్డు, అంటే హై లెవెల్ బ్రిడ్జిని ఏర్పాటు చేసే దాన్ని ఈరోజు ఫ్లైఓవర్కి సంబంధించింది ఈరోజు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. దీనివల్ల ఈ ప్రాంతంలోని 9 కిలోమీటర్ల ప్రాంతంలో ఏవైతే ఈనాడు హైదరాబాద్ పట్టణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది నుంచి శాశ్వతంగా వాళ్ళ సమస్యని పరిష్కరించే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ఈనాడు చేపట్టడం జరిగింది. అదే రకంగా ఏ సమ్మక్క సారలమ్మ కార్యక్రమానికి ఇక్కడకు ఇచ్చేశామో, ఏదైతే ఈ గిరిజన ప్రాంతం ఈ నియోజకవర్గం ఉందో ఈ ములుగు జిల్లాలో అక్కకు సంబంధించిన ఒక లిఫ్ట్ ఇరిగేషన్ కూడా
శాంక్షన్ చేయటం జరిగింది. దాని గురించి సీతక్క గారు కూడా మాట్లాడటం జరుగుద్ది. సీతక్క గారు మాట్లాడటం జరుగుద్ది. ప్రధానంగా ఈరోజు ఒక పుణ్యక్షేత్రంలో సుమారు ఇప్పుడు రాత్రి 10 కావస్తుంది. విలేక మిత్రులు కూడా అక్కడ చలి ఎక్కువగా ఉంది. అయినా కూడా అంటే హైదరాబాద్ సెక్రటేరియట్లో ఏసీ రూముల్లో మనం రాత్రి 11, 12ంటికి కూడా కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత ప్రెస్ మీట్లు పెట్టుకున్నాం. కానీ దానికి భిన్నంగా ఈ గిరిజన ప్రాంతంలో ఒక పవిత్ర పుణ్యక్షేత్రంలో గిరిజనులు ఆదివాసులు ఆరాధ దైవంగానే కాకుండా ఆదివాసులకి గిరిజనులకి ఇతరులకు కూడా కోట్లాది మంది భక్తులుగా ఉండే ఈ మేడారంలో ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం ఒక అద్భుతమైన రాతి కట్టడాలతో ఒక 200-300 సంవత్సరాల వరకు చెక్కు చెదరని విధంగా కట్టే కార్యక్రమాలు చాలా వరకు పూర్తి చేసుకొని దాన్ని రేపు అంటే జనవరి 19వ తారీఖు ఉదయం 7 గంటలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, సహచర మంత్రుల అందరి సమక్షంలో ఏదైతే ఈ పునరుద్ధరించిన టెంపుల్ ఉందో, రీడెవలప్మెంట్ చేసిన టెంపుల్ ఉందో, చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయే విధంగా చేసిన కార్యక్రమం ఉందో, దీంతో పాటు ఇప్పటికీ సుమారు 19 ఎకరాలు ఈ టెంపుల్ పర్పస్ కోసం ల్యాండ్ ఎక్విజిషన్ చేశాం. ఇంకా 21-22 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేయబోతున్నాం. రమారమి 40-41 ఎకరాలు ఈ సమ్మక్క సారలమ్మ పేరు మీద ఎక్విజిషన్ చేసి దాన్ని కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ప్రజలకి, వచ్చే భక్తులకి, భవిష్యత్తు తరాలకి ఉపయోగపడే విధంగా, అదే రకంగా జంపన్న వాగును కూడా నిరంతరము 365 డేస్ జంపన్న వాగులో కూడా నీళ్లు ఉండే విధంగా గోదావరి నుంచి వచ్చే నీటితో, రామప్ప నుంచి వచ్చే నీటిని ఆ పైప్ లైన్ కూడా అఫీషియల్గా లక్నవరానికి ఇచ్చి అక్కడి నుంచి ఈ జంపన్న వాగుకి పైప్ లైన్ను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇందాకనే వేదిక మీద అప్రూవ్ చేస్తూ అనౌన్స్ చేశారు. అంటే ఈ జంపన్న వాగులో 365 డేస్ వాటరు ఎప్పుడు ఫ్రెష్ వాటర్లో వచ్చిన భక్తులకి స్నానాలకి చేసుకునే విధంగా, వారి మొక్కులు చెల్లించే విధంగా వాటర్ను కూడా ఉంచటానికి కావలసిన చెక్ డ్యాములు ఇతరత్ర కూడా శాశ్వత పనులు పూర్తి చేయటమే కాకుండా ఈ మేడారాన్ని ఏదో ఇప్పుడు చేశాం, కేబినెట్ పెట్టాం, అయిపోయింది అన్నది కాదు. ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ఈ ప్రభుత్వం ఈ ఆదివాసుల దేవుళ్ళ మీద ఉన్న ప్రత్యేక శ్రద్ధ, డెడికేషను ఏంటి అనేది ఈనాడు రాష్ట్ర ప్రజలకే కాదు, ఈ సమ్మక్క సారమ్మని పూజించే కోట్లాది మంది భక్తులకి స్పష్టంగా కనిపిస్తుంది. భవిష్యత్తులో ఈ మేడారాన్ని తిరుపతిని మరిపించే విధంగా, ఏదైతే కుంభమేళాన్ని మరిపించే విధంగా భవిష్యత్తు తరాలకి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇదొక అద్భుత పుణ్యక్షేత్రంగా ఈ ప్రభుత్వం తీర్చిదిద్దే విధంగా కేబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. ఆ దిశలో తప్పకుండా దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. పెద్దల కోమటిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా గౌరవ పెద్దలు అన్ని విషయాలు చెప్పడం జరిగింది. క్యాబినెట్లో చారిత్రాత్మకమైన క్యాబినెట్ మీటింగ్ ఇది. నేను 30 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉన్నాను. కానీ ఇలాంటి మారుమూల ప్రాంతంలో కోట్లాది మంది కొలిచే దేవతల సమక్షంలో క్యాబినెట్ మీటింగ్ చేర్చుకోవడం, నిజంగా క్యాబినెట్ మంత్రిగా మాకు ఈ అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సందర్భంగా వారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. దాంతోపాటు 2 విషయాలు ఏంటంటే, యామ్ రోడ్ సంబంధించి మన భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మా R&B శాఖ ద్వారా దాదాపు
ఒక 6,000 కిలోమీటర్ల పైన రోడ్లని 11,334 కోట్లతో ఎస్టిమేట్ వేసి ఆ టెండర్ ప్రాసెస్ నడుస్తుంది. దాన్ని కూడా వేగవంతం చేయాలని, దాంతోపాటు పంచాయతీరాజ్ శాఖ కూడా 6,000 కోట్లతోని గ్రామీణ ప్రాంతాల నుంచి మండల హెడ్ క్వార్టర్కు, మండల హెడ్ క్వార్టర్ నుంచి డిజా హెడ్ క్వార్టర్కు R&B శాఖ ద్వారా దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు మంత్రిమండలి చర్చించి త్వరగా పనులు ప్రారంభించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. దాంతోపాటు మీకు తెలుసు మన గౌరవ ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రి. నిన్ననే మనం చూసినాం బాసర IITలో 888 తరాలో జడ్చర్లలో 200 కోట్లతో అక్కడ 888కి శంకుస్థాపన చేసి విద్యతోనే అభివృద్ధి అని చెప్పి నమ్మే ముఖ్యమంత్రి గారు, మా ప్రజాప్రభుత్వం, మేము మంత్రులం ఈరోజు 20,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతూ దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా కుల మతాలకు అతీతంగా ఒకే దగ్గర స్కూళ్ళు కూడా ప్రారంభించి వేగంగా పనులు నడుస్తున్న సంగతి తెలుసు. ఆ దశలో ఆ క్రమంలో భాగంగా నేను కోరగానే ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ తర్వాత పెద్ద యూనివర్సిటీ 2004-05లో నేను ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థాపించిన మహాత్మా గాంధీ యూనివర్సిటీ లా కాలేజ్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజు, MBA అన్ని కూడా కోర్సెస్ ఉన్నాయి. కానీ నేను అప్పటికెళ్ళి తెలంగాణ వచ్చినప్పటికెళ్ళి ఆ ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు పట్టించుకోలే. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు నేను కోరగానే మహాత్మా గాంధీ యూనివర్సిటీలో లా కాలేజీ ఏర్పాటు చేయడానికి వాళ్ళు ఈరోజు నిర్ణయం తీసుకొని రిజల్ట్ పాస్ చేస్తూ ఆ కాలేజీలో 24 కొత్త పోస్టులు, ఫార్మసీ కాలేజీలో 28 కొత్త పోస్టులు మంజూరు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వీళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రితో పాటు మా మంత్రిమండలికి ఆ యూనివర్సిటీ ఆ ప్రాంత శాసనసభ్యునిగా మంత్రిగా ఇవన్నీ కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సెస్. మీకు తెలుసు ఇలా ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో ఎంత డిమాండ్ ఉన్న మొత్తం కరోనా కానీ అన్ని రంగాల్లో కూడా మన ఆ తెలుగు హైదరాబాదే తెలంగాణనే ముఖ్యంగా ఉంది. అలాంటి కాలేజీ కావాలని ఈరోజు వారు మన క్యాబినెట్ ఆమోదించడం అభినందనీయం. దానికి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలతో పాటు అలాగే మా గౌరవ మంత్రివర్యులు మా సీతక్క గారితో పాటు మా గౌరవ మంత్రివర్యులు మేమందరం రోజు టీవీలో పేపర్లో చూస్తున్నాం. కానీ తక్కువ టైంలో సమ్మక్క సారలమ్మని ఈరోజు రాతి కన్నాలతో ఒక 2-2.5 మాసాల్లోనే అపురూపంగా తీర్చిదిద్ది మరొక 1000 సంవత్సరాలు ఉండే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి నడిపించిన మా పెద్దలకు నిజంగా, ఎందుకంటే చాలా సంతోషం. ఎప్పుడు రెగ్యులర్గా మేము కూడా దర్శనానికి వచ్చేవాళ్ళం, గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా వచ్చినాం. కానీ ఈరోజు చూసిన తర్వాత ఈ వాతావరణం చూసిన తర్వాత ఒక జాతరే కాదు, ప్రతి ఆదివారం కానీ ప్రతిరోజు కూడా సమ్మక్క సారలను కొలుచుకోవడానికి ఈ ప్రాంతంలో చూడడానికి కంపల్సరీగా అందరూ చూస్తారు. ఆ విధంగా ఏర్పాటు చేయడం నిజంగా మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడే బహిరంగ సభలో చెప్పడం జరిగింది. ఒక మంచి కార్యక్రమాన్ని మనం ఎన్ని రోజులు ఉంటామని కాదు, మన పోయిన తర్వాత మనం ఏం చేశామన్నది, మన గురించి ఏమనుకుంటున్నామని ముఖ్యం. ఆ కార్యక్రమాన్ని చెప్పగానే మా మంత్రివర్యులు పట్టుదలతోని 24 గంటలు మా సీతక్కతో కలుపుకొని దేవాదాయ శాఖ మంత్రితో కలుపుకొని నిజంగా అపురూప ఖండంలాగా తిరుపతి అక్కడికి వెళ్ళేట్టు అనిపిస్తుంది. ఇక్కడికి వస్తుంటే ఇప్పుడు మాకు మహాత్మా గాంధీ లా కాలేజ్, ఫార్మసీ కాలేజ్, 13,500 కోట్ల R&B హ్యామ్ రోడ్స్, దేశంలో ఏ రాష్ట్రంలో డబుల్ రోడ్లు ఎవరు చేయలేని విధంగా పంచాయతీరాజ్ను 2 సంవత్సరాల తర్వాత మట్టి రోడ్ అనేది తెలంగాణలో కనిపించదు. ఇది ఈరోజు దాని గురించి సంబంధించి క్యాబినెట్ త్వరగా పనులు స్పీడప్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు మాట్లాడుతున్నారు. ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కానీ ఎప్పుడూ కూడా మరి క్యాబినెట్ అనేది హైదరాబాద్ బయట జరగలేదు. ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా సహచర మంత్రులు, మా ఇన్ఛార్జి మంత్రివర్యులు అందరూ ఇంత దూరం సుదూరం అటవీ ప్రాంతం
గోదావరి పరివాహక ప్రాంతం, ఈ ప్రాంతంలోకి వచ్చి క్యాబినెట్లో కీలకమైన నిర్ణయాలు తీసుకొని మరి ఎంతోమంది జీవితాలను మార్చేటువంటి నిర్ణయాలను ఈరోజు తీసుకున్నందుకు మా ముఖ్యమంత్రి గారికి, మా క్యాబినెట్ సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీరు చూసిరు గుడి కూడా సెప్టెంబర్ 24 నాడు వచ్చి మాస్టర్ ప్లాన్ రిలీజ్ చేస్తే అక్టోబర్ నెల మొత్తం దాదాపుగా మంత్ ఎండింగ్ వరకు వర్షాలు విపరీతంగా ఉండే. అయినా కూడా మరి ఈరోజు ఒక దిక్కు జాతర నిర్వహణ వరకు, తర్వాత గుడి నిర్మాణం పనులు, ఇవన్నీ కూడా మా ఇన్ఛార్జి మంత్రి గారు ఆదేశాలు, ఆర్డర్స్ అంటే పర్యవేక్షణ శ్రీనివాస్ రెడ్డి గారు నిరంతరం వారు చేస్తున్నందుకు, మరి అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ సురేఖక్క గారికి, మా అందరు మినిస్టర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను మొదటి నుంచి కూడా రెండు అంశాల మీద బలంగా కోరుకున్నా. ఒకటి, అధికారికంగా ఎప్పుడైనా సమ్మక్క సారలమ్మకు సేవ చేయాలి అధికారంలో ఉండి అనుకున్నా. అది ఇన్నాళ్లకు కళ నెరవేరడమే కాకుండా ఆ కళని ఏదో నా అవకాశం కోసమో నా హోదా కోసమో కాకుండా కొన్నేళ్ళు, కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు సమ్మక్క సారలమ్మ చరిత్ర భవిష్యత్తులో ఉండాలి అనేది ఆ కళ ఈరోజు గుడి నిర్మాణంతో మరి చేయడం జరిగింది. గతంలో నేను ములుగులో తలాపునే నీరు బారుతుంది కానీ మాకు నీళ్లు రావట్లేదని 2006, 2008లో కూడా పాదయాత్ర చేసినాం. గత 10 సంవత్సరాల్లో కూడా అనేక సార్లు అడిగినాం. ఎందుకంటే తెలంగాణ తెచ్చుకునేదే నీళ్లు, నిధులు, నియామకాలని. కానీ గోదావరి నుంచి దేవాదుల నీళ్లు కానీ, తుపాకులగూడెం బ్యారేజ్ కానీ ఇవన్నీ పోయినా మాకు నీళ్లు రావడం లేదని. కానీ ఈరోజు మరి ములుగు మండలంలో లిఫ్టు, పొట్లాపురం లిఫ్టు, దానికి దాదాపుగా 8,000 ఎకరాలు ఇప్పుడున్న ఆయకట్టు ఇంకా కొంచెం చేసుకుంటే 15,000-20,000 ఎకరాలకు కూడా పారుతుంది. 143 కోట్ల రూపాయలతోటి ఈరోజు క్యాబినెట్లో మొట్టమొదటిసారి వరంగల్ జిల్లాలో తలాపునే గోదావరి ఉండి ఉమ్మడి వరంగల్ జిల్లాలో అప్పటి నుంచి చేసిన పోరాటం ఇన్నాళ్లకు కళ నెరవేరినందుకు నిజంగా రైతన్నల యొక్క చెమట చుక్కలను చూసిన వ్యక్తులుగా రోజు అరే నీళ్ళు ఇక్కడి నుంచే పోతున్నాయి, ఇక్కడ వస్తలేవు, పక్కనే 100 కిలోమీటర్లు మాకు గోదావరి ప్రవహించేది, నీళ్ళు రాలేదు. ఈరోజు సమ్మక్క సారలమ్మ సన్నిధిలో జరిగిన క్యాబినెట్లో 143 కోట్ల రూపాయలు ఇస్తూ మరి ఆమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి గారికి, సంబంధిత శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న గారికి, మా సహచర మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా స్టేజ్ మీద మరొకటి అప్పటిదప్పుడు మరి ఆలోచన చేసి, బట్టన్న గారు నువ్వు ఎప్పుడు అడుగుతావు కదా ఇది ఇప్పుడు చేయించుకోమని, జంపన్న వాగులో నిరంతరం నీళ్లు ప్రవహించాలని మరి గోదావరి జలాలు రామప్పలో స్టోరేజ్ చేస్తున్నారు. అవి తపాస్పల్లి, జనగాము అంతది పోతుంది, కానీ మాకు వస్తలేదు. కాబట్టి రామప్ప చెరువు నుంచి లక్నవరంలోకి పైప్ లైన్ ఇస్తానని ముఖ్యమంత్రి గారు స్టేజ్ మీదనే ప్రకటించడం జరిగింది. సో అది కూడా దాదాపుగా 30-35 కోట్ల రూపాయలతోటి ఈ సమ్మక్క సారలమ్మ సన్నిధిలో మేము సాధించుకున్నది. ఆ నీళ్ల ద్వారా అటు లక్నవరంలో రైతులకు కానీ, టూరిజం కానీ, తర్వాత అదే కాలువ జంపన్న వాగులోకి వస్తుంది. సో భక్తులకు కూడా నిరంతరం నీళ్లు ఇవ్వడానికి మాకు అవకాశం ఉంటుంది. ఇన్ని గొప్ప కార్యక్రమాలు ఇక్కడ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి, మా సహచర మంత్రులకు, ఆయా శాఖల మంత్రులకు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. ఏదన్నా ఇన్కన్వీనియన్స్గా ఉంటే మా అటవీ ప్రాంత పరిస్థితిని అర్థం చేసుకుంటారని మీ అందరినీ కోరుకుంటూ, తప్పప్పులు జరిగితే మన్నించాలని కోరుకుంటాం.